చూస్తానికి మాస్గా ఉన్నానేమో గానీ మనసు మాత్రం క్లాస్ అమ్మా. నిన్ను దేవతలా చూసుకుంటాను. వస్తావా నాతో వస్తావా? ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, ఇదే డైలాగ్ కానీ చాలా ట్రెండింగ్లో ఉంది. ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ ఫొటోస్ ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుందని అనుకుంటా నేను. ఒకసారి సాంగ్ తోటి వినండి, మీకు మంచి ఫీల్ అయితే ఉంటుంది. అందులో మెయిన్ ఏంటంటే ట్రై చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయండి. డెఫినెట్లీ ఇంకోటి ట్రెండింగ్ ఐడియో యూజ్ చేయండి, మంచి రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది. మన వీడియోస్లో మీరు ఐడియో అయితే యూజ్ చేసుకోవచ్చు. వీడియో చూసి చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఇచ్చాను మీకు. ఎక్కడ ఇచ్చానంటే మీరు అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, టెలిగ్రామ్ చెక్ చేయండి. ఎక్కువ చెప్పను, ఈ అలర్ట్ మోషన్ గురించి ఎక్కువ చెప్తేనే చాలా ప్రాబ్లం వస్తుంది. రిస్క్తో కూడుకున్న వర్క్ అది. ఓకే, దాని గురించి తర్వాత చెప్తాను మీకు. నేను యూజ్ చేసిన యాప్ అయితే మీకైతే పెడతాను అక్కడనే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ అయితే ఇచ్చాను. ఈ ఫాంట్ చాలాసార్లు యూజ్ చేసినా, ఉంటే మంచిది, లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకోటి యానిమేషన్ గురించి చెప్పాలి కాబట్టి వీడియో మొత్తం చూడండి. మొత్తం చూడకపోయినా పర్వాలేదు, కొంచెం సగమైనా చూడండి. ఎందుకంటే యానిమేషన్ ఎలాంటి యానిమేషన్ ఇవ్వలేదు, ఎందుకంటే సింపుల్ కాబట్టి చెప్పేస్తాను. ఇలాగే మీకు కూడా ఒక నేర్చుకునే ఫీల్ అయితే ఉంటుంది కాబట్టి. ఓకే, బీట్ మార్క్ అండ్ షేక్ పెట్టయితే రెండైతే ఇచ్చాను కదా, అందులో మీరైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ బీట్ మార్క్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి మనం కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అయితే కలర్ డబల్ కలర్ వస్తుంది. దాంతోపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పడమే మర్చిపోయాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇచ్చాను. దాన్ని 3 డాట్స్ మ్యాక్లు చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా దీన్ని కిందికి పెట్టుకోండి. టోటల్ చాలామందికి డౌట్ రావచ్చు, ఫుల్ ప్రాజెక్ట్ ఒకటేసారి ఇవ్వచ్చు అని. ఫుల్ ప్రాజెక్ట్కి మెంబర్షిప్ అడుగుతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకే, దీనికి మీరు కంటెస్టెంట్ యూజ్ చేయండి, ఎందుకంటే కొంచెం డార్క్ అయిపోతుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం ఎఫెక్ట్ ఆప్షన్కి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ స్పేసింగ్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఈ లైన్ స్పేసింగ్ని సెలెక్ట్ చేసి కొంచెం దగ్గర తీసుకోండి. ఇలా ఈ పైన లెటర్ స్పేసింగ్ ఉంది కదా, దీనికి కొంచెం దూరం చేసుకో. ఓకే, ఇప్పుడు దీన్ని మనం చిన్న కీ యానిమేషన్ పెడదాం. మూవ్ ఆన్ టాస్క్లోకి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ మళ్ళీ జరిపిన తర్వాత ఎండింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసినా నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని అయితే మనం XYZ అని ఉంటుంది, జెడ్ని సెలెక్ట్ చేసి ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఇలా అయితే ఫాస్ట్గా వస్తుంది. కరువులోకి వెళ్ళి కరువు అయితే యాడ్ చేసుకోండి. ఇలా వచ్చింది కదా, మోషన్ బ్లర్ యాడ్ చేసినా నో ప్రాబ్లం, యాడ్ చేయకపోయినా నో ప్రాబ్లం. దీన్నే కాపీ చేసి మిగతా దానికి పేస్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. రొటేషన్ యానిమేషన్ పెడితే ఇంకా బాగుంటుందని ఇన్నర్ ఫీలింగ్తో చెప్తున్నాను. పెడితే పెట్టండి, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. ఇది కూడా బాగానే ఉంది, చూడండి. ఓకే, రొటేషన్ యానిమేషన్ ఏం లేదు. కీ యానిమేషన్లోకి వెళ్ళి సేమ్ దీన్ని కూడా 2 రొటేషన్ యానిమేషన్ పెట్టి దీని అయితే ఇలాగైతే ఇలా అయినా రొటేట్ చేయండి, లేకపోతే 26 degrees రొటేట్ చేసి ఇలాగైతే చేసినా, కరువు యాడ్ చేసినా కూడా రొటేషన్ అవుతుంది. ఇలా ఇది కూడా బాగానే ఉంది. ఇలా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనమైతే ఇక్కడైతే ఒక వీడియో యాడ్ చేద్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇచ్చాను. అది ఓవర్లీ వీడియో, నిన్న కూడా యూజ్ చేసిన అనుకుంటాను. సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు డిఫరెన్స్లోకి వెళ్ళి సబ్మిట్ చేయండి. ఓకే, ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని కట్ చేసుకోండి. లిరికల్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి ఇక్కడ మనకు మూవ్ ఆన్ టాస్క్లోకి వెళ్ళి జెడ్లోకి వెళ్ళి జెడ్ వాల్యూ అనేది 500 మైనస్లో పెట్టుకోండి. పైన వస్తుంది, ఫోటో పైన వస్తుంది, బాగా కనిపిస్తుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. ఒక విషయం కూడా చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి, మీకు యూస్ అవ్వచ్చు. మీ ఫోటో అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇలా ఉన్న ఫోటోని మీరైతే కరెక్ట్గా ఫేస్ కట్ అనేది కొంచెం సెంటర్లో ఉండేలాగా కట్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేస్తున్నాను. ఇలాగైతే చేసిన తర్వాత దీన్ని షేర్ ఐకాన్లోకి వెళ్ళి కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNGలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఓకే, ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేసి ఫోటోని డిలీట్ చేసి ఇప్పుడు అదే ఫోటోని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. అంటే మనకు కొంచెం సెంటర్లో ఇదే వస్తుంది. ఓకే, ఇలా అయితే చేయండి, చాలా బాగుంటుంది. నేను చాలా ఫొటోస్ కట్ చేసుకున్నాను, ఇప్పుడు మీకు ఒకటే చూపించాను. ఓకే, ఇక్కడ చూస్తున్నాను కదా, ఈ ఫొటోస్ అన్నీ నేను కొంచెం సెంటర్లో పెట్టి కట్ చేసిన ఫొటోస్ ఇవి. ఓకే, ఈ ఫొటోస్. ఓకే, దాని తర్వాత ఇక లాస్ట్లో 3 ఫొటోస్ వస్తుంది. ఇంకా లాస్ట్లో మీకు చెప్తాను, అది కూడా ఈ లాస్ట్లో స్లో మోషన్ లాగా ఉంటుంది వీడియో అనేది. ఇది మీరు పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకోవచ్చు. లాస్ట్లో 3 ఫొటోస్ ఉంటుంది, అంటే మనకు చాలా షార్ట్గా ఉంది కదా మ్యూజిక్ అనేది. కాబట్టి ఈ తర్వాత ఏమొస్తుందంటే నాతో వస్తావు అనే మ్యూజిక్ వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. నేను పెట్టాను, మీరు డెమో చూస్తే అర్థమవుతుంది మీకు. ఇప్పుడు కూడా పెట్టేస్తాను, 3 ఫొటోసే కాబట్టి.
బాగానే ఉంటుంది. ఇంకా ఎక్కువ పెట్టాలంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను తిరిగి పెడుతున్నాను. ఎక్కువ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఫోటో యాడ్ చేసి, కానీ మ్యూజిక్ లేదు కదా, సారీ. ఓకే, ఇప్పుడు బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. సారీ. ఓకే, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్, బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఫస్ట్ ఫోటో సెట్ అయిపోతుంది. సెకండ్ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 ఫొటోస్ అయితే యాడ్ చేసి బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ 2 ఫొటోస్ ఉంటుంది. ఈ 2 ఫొటోస్లో ఈ ఫోటోని కూడా సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ చిన్న సైజ్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం పెట్టిన చిన్న సైజు ఈ 3 ఫొటోస్ ఉంటుంది, దానికైతే పేస్ట్ చేయండి. ఓకే, ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకోటి మీకు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఈ లాస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దీనికి కూడా కీ యానిమేషన్ అయితే ఏం ఉండదు. దీన్ని మీరు పైన ప్లస్ అక్కడ నుంచి కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి మీరు ఎండింగ్లో ఏవైతే లాంగ్ ఫొటోస్ ఉన్నాయో ఆ 3 ఫొటోస్కి అప్లై చేస్తే మీ ఎడిటింగ్ మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత మీరైతే ఈ వీడియోని సేవ్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.